ఈవేళ ఒక స్పెషల్ గెస్ట్ మీకు పరిచయం చేయబోతున్నా. ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న అబ్బాయి, కానీ ఆలోచన మాత్రం ఇంజనీరింగ్ స్థాయిలో. ఇతడే మన రాజాపు సిద్ధు. ఈయన తక్కువ ఖర్చులో బ్యాటరీ సైకిల్ తయారు చేశాడు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్స్ నడుస్తుందంట. ఈ ఆవిష్కరణ చూసి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆహ్వానించి సైకిల్ మీద తొక్కి చూసి మనోడు టాలెంట్ కి 1 lakh బహుమతి అందించారు. ఇప్పుడు మనం చూస్తుంది అదే సైకిల్, అదే సిద్ధు. ఇంకా డైరెక్ట్ గా మనోడినే అడిగి తెలుసుకుందామా? హాయ్ గైస్, హాయ్. యూట్యూబ్ సెన్సేషన్ కిడ్ మన రాజాపు సిద్ధుని కలుస్తున్నాం. ఒక పవర్ స్టార్ సిద్ధార్థ రాయ్ ఇంకో సిద్ధుని కలిసాడు నిన్న. మొత్తం అందరూ ఒక సెన్సేషన్ అయ్యింది నేను న్యూస్. సో మనం ఇప్పుడు మనోడికి కొన్ని క్వశ్చన్స్ నీట్ గా అడిగి ఇంటర్వ్యూ చేస్తున్నాం. సో దయచేసి అందరూ వీడియో లాస్ట్ వరకు చూడండి. కంగ్రాచులేషన్స్ తమ్ముడు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ. తమ్ముడు, ఈ బ్యాటరీ సైకిల్ తయారు చేయాలని నువ్వు మొదట ఎప్పుడు అనుకున్నావు? దానికి ఇన్స్పిరేషన్ ఏంటి? ఎస్ అన్నయ్య, యాక్చువల్లీ మా ఊరు విజయనగరం జిల్లాలోని తెర్ల మండలం చెందిన జాడవారి కొత్తవలస అనే గ్రామం. సో నేను రాజాం ఉన్నటువంటి జీసీఎస్ఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ లో చదువుతున్నాను. సో నేను మా ఊరు నుంచి మా కళాశాలకు రావాలంటే దాదాపు 17 కిలోమీటర్స్ డిస్టెన్స్ ప్రయాణించి కళాశాలకు రావడం జరిగేది. సో నేను వచ్చే మార్గంలో నాకు చాలా ఇబ్బందిగా ఉండేదని. అంటే లైక్, సో మా ఊరు నుంచి మా మెయిన్ రోడ్కి దాదాపు ఒక 4 కిలోమీటర్స్ కాలినడకనే నడాలి. నడిచిన తర్వాత అక్కడ ఆటో ఆర్ బస్ పట్టుకొని రావాలి. ఆటో ఆర్ బస్సు కూడా చాలా లోడ్గా ఉంటాయి. అదే కాకుండా మనకు రోజు దాదాపు 60 రూపీస్ వరకు ఛార్జీ కూడా అవుతుంది. సో నేనేం చేశానంటే ఆ ప్రాబ్లమ్స్ ని అధిగమించడానికి ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే చేయడం జరిగిందని. ఓకే, నైస్. సెకండ్ క్వశ్చన్, ఈ సైకిల్ తయారీలో ఎలాంటి పరికరాలు ఆర్ పార్ట్స్ ఉపయోగించారు? వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎస్ అన్నయ్య, ఇందులో 48 వోల్ట్ 350 వాట్ ఒక హబ్ మోటార్ అయితే వాడడం జరిగింది. అలాగే 48 వోల్ట్ 20Ah లిథియం అయాన్ బ్యాటరీ అండ్ అలాగే ఒక 48 వోల్ట్ సైకిల్ కిట్ అయితే వాడడం జరిగింది. సో ఇందులో యూజ్ చేసిన ఎక్విప్మెంట్స్ అయితే ఇవే, అలాంగ్ విత్ ఒక కంట్రోలర్. అండ్ అలాగే ఈ బాడీ మొత్తం నా పాత సైకిల్ నుంచి కట్ చేసి దానికి వెల్డింగ్ చేయడం అయితే జరిగిందండి. ఎస్, అండ్ దీనికి కావాల్సిన పరికరాలన్నీ నేను హర్యానా, ఢిల్లీ అనే ప్రదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అయితే జరిగిందండి. ఓకే, బ్యాటరీ గురించి ఇంకొంచెం వివరంగా చెప్పు. ఎలాంటి బ్యాటరీ వాడారు? ఎస్ అన్య, నేను ఇందులో యూజ్ చేసింది దాదాపు 48 వోల్ట్ 20Ah లిథియం అయాన్ బ్యాటరీ. సో ఈ 48 వోల్ట్ 20Ah లిథియం అయాన్ బ్యాటరీ వాడడం వల్ల మనకి దాదాపు 80 కిలోమీటర్స్ రేంజ్, అలాగే జస్ట్ 3.5 hours లోనే ఫుల్ ఛార్జ్ అయితే అవడం జరుగుతుంది. అండ్ అలాగే దీనికి దాదాపు మనం ఒక 15,000 నుంచి 16,000 మధ్యలో పెట్టుకుంటే మంచిదన్య. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఈ సైకిల్ మాక్సిమం స్పీడ్ ఎంత వరకు పోతుంది? ఎన్ని కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది? ఎస్ అన్య, ఇందులో గరిష్ట వేగం గంటకు దాదాపు 45 నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది. అండ్ అలాగే మనం ఎప్పుడైతే ఎక్కువ లోడ్ వేస్తామో ఆటోమేటికల్లీ దీని స్పీడ్ స్లైట్లీ డిక్రీజ్ అయితే అవుద్ది. స్పీడే కాకుండా స్పీడ్ తో రేంజ్ కూడా మనం వెయిట్ పెరుగుతున్న కొద్ది డిక్రీజ్ అవుతుంటది. ఓ వావ్. ఓకే, కమింగ్ టు ద పవర్ కన్సంప్షన్, సైకిల్ ని ఛార్జ్ చేయడానికి ఎన్ని యూనిట్స్ కరెంట్ తీసుకుంటుంది? ఎస్ అన్య, ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయాలంటే మనకు దాదాపు 1.5 యూనిట్ నుంచి ఒక 2 రూపీస్ వరకు 2 యూనిట్స్ వరకు అయితే ఖర్చు అవుతుంది. సో ఈ 1.5 to 2 యూనిట్స్ అనేవి మనకి అప్రాక్సిమేట్లీ 6 రూపీస్ అయితే పడుతుంది అన్య. అండ్ అలాగే ఇది మనం ఎన్నిసార్లు మంత్లీ ఛార్జ్ చేయాలనేది మన పైన డిపెండ్ అయి ఉంటుంది అన్య. ఒకవేళ మనం రోజుకి 80 కిలోమీటర్స్ తిరుగుతాం అనుకుంటే మనం డైలీ ఛార్జ్ చేసుకుంటాము. నేనైతే 2 days ఒకసారి సరిపోద్ది అన్య. ఓ సూపర్ సూపర్. నీకు ఎవరైనా సహాయం చేశారా ఈ ప్రాజెక్ట్ లో, లేకపోతే నువ్వే దగ్గరుండి అన్ని చేసుకున్నావా? ఎస్ అన్య, దీనికి నాకు నా స్నేహితుడు జగ్గుపల్లి రాజేష్ అనే వ్యక్తి చాలా సహాయం చేశాడు. అండ్ నా ఒక స్నేహితుడే కాకుండా నాకు స్కూలింగ్ లెవెల్ నుంచి మా టీచర్లు ఈశ్వరరావు సార్ అని నాకు చాలా హెల్ప్ చేశారు. దీనికి ఫైనాన్షియల్ గా కూడా సార్ హెల్ప్ చేశారండి. ఓ గ్రేట్. నువ్వు యూట్యూబ్, ఇంటర్నెట్ లో ఇవన్నీ నేర్చుకున్నావా, లేక దీనికి సెపరేట్ గా ఏమైనా నీకు శిక్షణ ఇచ్చారా? శిక్షణ అంటే నాకు ట్రైనింగ్ దీనికోసం అయితే ట్రైనింగ్ దొరకలేదు, కానీ ఇది కాకుండా ఇలాంటివి నేర్చుకోవడానికి అయితే ట్రైనింగ్ దొరికింది. మాకు స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు అటల్ టింకరింగ్ ల్యాబ్ లో రోబోటిక్స్ వర్క్ షాప్ లో పాల్గొని మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్స్ వరకు పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. సో అక్కడ పార్టిసిపేట్ చేసి అక్కడ గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ తోను అండ్ అలాగే మా ఇంటికి ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ సైకిల్ అయితే చేయడం జరిగింది.
ఓ సూపర్ సూపర్. ఇంకా ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇంకేమైనా ఉన్నాయా నీ మైండ్ లో? ఫ్యూచర్ లో ఏమైనా ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నావా? ఎస్ అన్యా. యాక్చువల్లీ ఒక ఎలక్ట్రిక్ వెహికల్ లో మనకు 40-50% ఓన్లీ బ్యాటరీకే ఖర్చు అవుద్ది అన్యా. సో ఈ బ్యాటరీని ఎలిమినేట్ చేస్తూ ఒక డైనమో ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి, అలాగే మనకి వెహికల్ యాక్సిడెంట్ అవ్వకుండా పడిపోకుండా ఉండడానికి గ్రయోస్కోపిక్ టెక్నాలజీ వాడి ఆల్రెడీ ఒకటి హెకథాన్ లో నేషనల్స్ కి అయితే అప్లై చేసాము. సో ఆ నేషనల్ కి ప్రాజెక్ట్ సెలెక్ట్ అవుద్దని అనుకుంటున్నాము. సో ఫ్యూచర్ లో ఆ ప్రాజెక్ట్ చేయబోతున్నాను అన్నయ్య. సో అది ఒకవేళ తయారు చేస్తే మనం ఎప్పటికీ ఛార్జింగ్ పెట్టవసరం లేదు. అదే రీఛార్జ్ అవుతూ మనం యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఓ వావ్, సూపర్ ప్లాన్ అమ్మా. పవన్ కళ్యాణ్ గారు కలిసి మాట్లాడినప్పుడు నీకు ఎలా అనిపించింది? ఏం చెప్పారు ఆయన నీకు? ఎస్ అన్య, కలిసినప్పుడు ఎవరికైనా చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు టీవీలో థియేటర్లో చూసిన వ్యక్తిని డైరెక్ట్ గా కలిసి ముట్టుకొని హక్ చేసుకోవడం వల్ల నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నయ్య. ఓకే, మీకేమైనా చెప్పారా? ఎస్ అన్నయ్య, ఇంకా ఇలాంటివి చాలా చేయాలని నాకు ఆర్థికంగా దాదాపు ₹1,00,000 చెక్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అదే కాకుండా మనకి ఇంకా ఫ్యూచర్ లో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏవైనా చేసినా డైరెక్ట్ గా నాకు కాంటాక్ట్ అవ్వని సార్ పిఏ తనకి నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ టెక్నీషియన్ టీమ్ నెంబర్ కూడా ఇచ్చి ఇలాంటివి ఏమైనా తయారు చేయాలనుకుంటే నేనే ఫండింగ్ ఇస్తాను అని కూడా చెప్పడం జరిగింది. ప్లీజ్ కీప్ ఇట్ అప్. ఇంకా ఇదే నా లాస్ట్ క్వశ్చన్. ఇంకా నువ్వు చదువులో ఏదైనా ప్రత్యేకమైన కోర్స్ చేయాలనుకుంటున్నావా? అసలు నీ ఫ్యూచర్ గోల్ ఏంటి? యాక్చువల్లీ నేను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి ఇస్రోలో చేరాలని అనుకుంటున్నాను. ఓ శభాష్ తమ్ముడు, వాట్ ఏ విజన్ ఫర్ ద ఫ్యూచర్. తప్పకుండా నువ్వు నీ గోల్ సాధిస్తావు. నీలాంటి వాళ్ళు మా శ్రీకాకుళం పేరు ఎక్కడికో నిలబెడుతున్నారు. నువ్వు ఎప్పుడు ఇట్లానే ఉండాలి. ఓకే గైస్, ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా గుంపులో గోవిందని దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.